రెమ్యునరేషన్లో హీరోకి హీరోయిన్లకి అంత తేడా ఎందుకుంటుంది అనేది ఎప్పటి నుంచో డిబేట్ ఉంది. ఆమీర్ ఖాన్ ఒక ప్రెస్ మీట్లో ఓ మాట అన్నాడు. Market forces understand that you're able to bring that much money back into a film. So if I'm paid 10 rupees, it's because I can bring back that money and more. If I'm paid 5 rupees, if Rani can fill in more seats than I can, 101% she'll be paid more than me. The market forces will make sure that she gets paid more than I do. So it's got nothing to do with your sex as female or a male. It is your ability to pull people. మేల్ ఫీమేల్ హీరో హీరోయిన్ పక్కన పెట్టండి, ఎవరి వల్ల ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడంలో తప్పే ఉంది అని అన్నాడు. నాకు కూడా నిజమే కదా అనిపించింది. ఈరోజు మన వీడియోలో హైయెస్ట్ పెయిడ్ టాప్ 10 హీరోయిన్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూద్దామా. నెంబర్ 10లో కాజల్ అగర్వాల్ అండ్ రాశీ ఖన్నా. కాజల్ అగర్వాల్ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన నెంబర్ 1 హీరోయిన్, ఇప్పటికీ కూడా రేస్లో ఉండటం నిజంగా గొప్ప విషయమే. సో కాజల్ అగర్వాల్ అండ్ రాశీ ఖన్నా వీళ్ళిద్దరూ కూడా 1.5 నుంచి 2 crores బ్రాకెట్లో ఉన్నారు. నెంబర్ 9లో మహానటి కీర్తి సురేష్. కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత ఒక పీక్స్లోకి వెళ్ళిపోయింది. తెలుగు తమిళ్లో ఆల్మోస్ట్ అందరి హీరోలతో చేసేసింది, కానీ అదే తప్పు కూడా అయిందేమో అనిపిస్తుంది నాకు. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవటం వల్ల ఆవిడ క్రెడిబిలిటీ కొంచెం తగ్గిందేమో అనిపిస్తోంది. కీర్తి సురేష్ ఒక సినిమాకి 2 నుంచి 4 కోట్ల మధ్యలో తీసుకుంటుంది. బేబీ జాన్ సినిమాకి హైయెస్ట్గా 4 crores పే చేశారని ఇన్ఫర్మేషన్. నెంబర్ 8లో పూజా హెగ్డే. అగైన్ పూజా హెగ్డే కాలు పెట్టి పెట్టడంతోనే సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపేసింది. అందరు హీరోలతోటి వరుసపెట్టి సినిమాలు చేసేసింది. పూజా హెగ్డే కూడా ఒక్కో సినిమాకి 2.5 నుంచి 5 crore తీసుకుంటుందని టాక్. ఇక నెంబర్ 7లో తమన్నా భాటియా. ఆల్మోస్ట్ 17-18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ రేస్లో ఉండటమే కాకుండా ట్రెండింగ్లో కూడా తమన్నా భాటియా ఉండటం తన హార్డ్ వర్క్కి నిదర్శనం. సో తమన్నా భాటియా సినిమాలు తగ్గాయి అనుకున్న టైంలో బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ సాంగ్స్తోని, స్పెషల్ అపీరెన్సెస్ తోటి, ఓటీటీ సిరీస్తోని మళ్ళీ రేస్లోకి వచ్చేసింది. తమన్నా భాటియా ఈజ్ ఛార్జింగ్ 4 to 5 crore పర్ ఫిలిం. నెంబర్ 6లో అనుష్క శెట్టి. సర్ప్రైజ్ అయ్యారా? నేను కూడా ఆవిడ 1లోనూ 2లోనూ ఉంటుంది అనుకున్నాను. బట్ అనుష్క శెట్టి ఈజ్ నౌ ఛార్జింగ్ 5 to 7 crore పర్ ప్రాజెక్ట్. బాహుబలికి ఆవిడకి హైయెస్ట్గా 6 crores ఇచ్చారు. మరి అనుష్క చాలా మంచిది అని అందరూ అంటూ ఉంటారు, కాబట్టి అబ్నార్మల్గా రేట్ పెంచేయకుండా అలా యావరేజ్న 7 crores తీసుకుంటుందని అనుకోవచ్చు మనం. నెంబర్ 5లో సమాంత రుత్ ప్రభు. సమాంత కూడా ఒక్కో ప్రాజెక్ట్కి 3 to 8 crores ఛార్జ్ చేస్తుందని విన్నాం. ఈ మధ్య వచ్చిన సిటడెల్ హనీ బనీ వెబ్ సిరీస్కి 5 crores పే చేశారని తెలిసింది. ఇంక నెంబర్ 4లో త్రిషా కృష్ణన్. ఆల్మోస్ట్ 20 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న త్రిష నెంబర్ 4లో ఉంటూ ఇంకా తన సత్తా చాటం అనేది మామూలు విషయం కాదు. ఇది లెజెండరీ యాక్ట్రెస్కి చాలా దగ్గరలో ఉంది ఆవిడ. సో త్రిషాకి విశ్వంభర సినిమాకి గాను 12 crores ఇచ్చారని టాక్. యావరేజ్న త్రిష ఒక్క సినిమాకి 10 నుంచి 12 కోట్ల వరకు తీసుకుంటుంది. నెంబర్ 3లో రష్మిక మందానా. రష్మిక ఈజ్ అ పాన్ ఇండియన్ స్టార్. రష్మికని తీసుకుంటే అన్ని భాషల్లోనూ సినిమా వర్కౌట్ అవుతుంది, కాబట్టి రష్మికకి అంత డిమాండ్ ఉంటుంది. పుష్ప సిరీస్కే గాను రష్మికకి 13 కోట్లు ఇచ్చారని టాక్. అదర్వైజ్ మిగతా సినిమాలకి ఆవిడ ఎంత కాదనుకున్నా 8 నుంచి 10 కోట్లు తీసుకుంటుందట. నెంబర్ 2లో నయనతార, ది అన్డిస్ప్యూటెడ్ క్వీన్ ఆఫ్ తమిళ్ సినిమా. నయనతారకి జవాన్ సినిమాకి, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి 15 కోట్లు ఇచ్చారట. అదర్వైజ్ వేరే ప్రాజెక్టులకి ఆవిడ కూడా త్రిషాకి సమానంగా దగ్గరగా 10 కోట్ల వరకు తీసుకుంటారట. ఇక నెంబర్ 1, ఇది ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, ఎలాంటి గ్లామర్ రోల్స్ లేకుండా, కేవలం తన యాక్టింగ్ టాలెంట్, తన క్యాలిబర్ తోటి నెంబర్ 1 పొజిషన్లో కూర్చుంది సాయి పల్లవి. సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్తో చేస్తున్న రామాయణ సినిమాకి 20 crores ఛార్జ్ చేసిందని తెలిసింది. అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, పెద్ద కాంబినేషన్ కాబట్టి, ఎక్కువ డేట్స్ ఉంటాయి కాబట్టి అనుకోవచ్చు. అది పక్కన పెట్టిన తండేల్కి సాయి పల్లవికి 12 కోట్లు పే చేశారని టాక్. సో వీళ్ళ రెమ్యునరేషన్లో ఇంత గ్యాప్స్ ఉండటానికి కారణం వాళ్ళు అలొకేట్ చేసే డేట్స్, వాళ్ళ కాల్ షీట్స్ని బట్టి ఉంటుందన్నమాట. పెద్ద ప్రాజెక్ట్కి ఎక్కువ రోజులు ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ మనీ ఛార్జ్ చేస్తారు. చిన్న ప్రాజెక్టులకి 20-30 డేస్లో ఫినిష్ చేస్తారు, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. కొంతమంది హీరోయిన్లు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా తక్కువకి కూడా కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. మీరు మాత్రం కిందన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి నొక్కేస్తే ఇలాంటి సర్ప్రైజులు ఇంకా చాలా ఇస్తూ ఉంటాను.